కాలేజీలో మహనీయుల జయంతి ఉత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వెనుకబడిన కులాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చెన్న రాములు సభాధ్యక్షత వహించారు. సభకు ముఖ్య అతిథులుగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ టి చిరంజీవులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ఓయూ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకమైతే రాజ్యాధికారాన్ని సాధించగలమని పేర్కొన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, యువతలో న్యాయకత్వాల అభివృద్ది వంటి లక్ష్యాలతో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బహుజన సమాజ ఐక్యతే రాజ్యాధికార సాధనకు మూలాధారమని పేర్కొన్నారు. మహాత్మా పూలే మరియు డాక్టర్ అంబేద్కర్ ను సరిగ్గా అర్థం చేసుకుంటేనే నిజమైన సామాజిక మార్పు మరియు రాజ్యాధికార సాధ్యమవుతుందని తెలిపారు. పూలే అంబేద్కర్ మహనీయుల జయంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ జయంతోత్సవ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 180% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలము, బహుజనులమైనటువంటి మనం అందరం ఏకమైతే మనం బహుజన రాజ్యాధికారాన్ని సాధించవచ్చు. ఫూలే చేసినటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే చేసినటువంటి సాంస్కృతిక సామాజిక పోరాటాన్ని కొనసాగించడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి ఆత్మగౌరవ హక్కుల ఉద్యమాన్ని కొనసాగించడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అణగారిన వర్గాలకు రాజ్యాంగాన్ని అందించి హక్కులు అందించిండు. ఈ రాజ్యాంగం చదివి ఆధిపత్య వర్గాలేమో వాళ్ళు అధికారాన్ని సంపాదిస్తున్నారు. మరి బహుజన వర్గాలు ఈ రాజ్యాంగాన్ని చదివి ఎందుకు అధికారంలోకి సంపాదించలేకపోతా ఉన్నారు అనేటువంటి చర్చ ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న వ్యక్తులుగా ఒక మేధో మదనం చేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో అనేక అంశాల మీద ఈరోజు ఈ మా జయంతోత్సవ కార్యక్రమంలో అనేక అంశాల మీద చర్చ జరిగింది. ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలవట్లేదు, దీనికి కారణం ఏముంది, అసలు ఎందుకు కలుస్తలేరు, కలవకపోవడానికి ఎవరు కారణం అవుతారు, మనం కలుద్దాం అనేటువంటి భావన మహాత్మా జ్యోతిబా ఫూలే కలవమని చెప్పిండు, అంబేద్కర్ గారు కలిసి పోరాడమని చెప్పిండు, బోధించు సమీకరించు పోరాడం అన్నాడు. బహుజన యువతను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కోట్ల చినుకులు భూమి మీద పడాలన్నా కూడా ఒక చినుకుతోటే ప్రారంభం అవుతుంది. సబ్బండ శక్తి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువజన చేసి అత్యంత వెనుకబడిన కులాల సమాఖ్య బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయం పైన, అట్లాగే 42% బీసీ రిజర్వేషన్ల పట్ల మహనీయుల జయంతి కార్యక్రమాన్ని ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరుపుకున్నాం. బహుజన రాజ్యాధికార ఉద్యమం ఇక్కడి నుంచే నడపాలని, అందుకు అనేక సంఘాలని వ్యక్తులతోటి కలిసి ఒక రాజకీయ వేదికగా అనేక సంఘాలతో మీటింగులు జరుపుతున్నాం. ఆ రకంగా తెలంగాణలో బహుజన రాజ్యాధికారానికి నాంది పలకాలని ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక